మన దౌత్య వైఫల్యానికి ఒక క్లాసిక్ ఉదాహరణ 2015లో భారతదేశానికి ఇస్తామని హామీ ఇచ్చిన బంగ్లాదేశ్లోని మోంగల పోర్టుని ఇప్పుడు చైనాకు అప్పగించింది. ఇది ఇప్పుడు కమ్యూనిస్టులు సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తుంది మోడీ దౌత్య వైఫల్యం అని. మరి చైనాతో వీళ్ళు మాట్లాడి మన జిన్పింగే కదా, అయ్యా మాకు వదిలేసి అని చెప్పొచ్చు కదా. అక్కడ అందరికీ తెలిసినా కూడా ఏదో ఒక రకమైనటువంటి అంటే గతంలో ఎట్లాంటి అబద్ధాలైతే అల్లి పాఠ్య పుస్తకాల ద్వారా ప్రజల్ని మోసం చేశారో, తమదైనటువంటి భావజాలం ద్వారా ప్రజల్ని మోసం చేశారు. ఎప్పటికి కూడా అలాగే మోసం చేద్దామని వామపక్షీయులు అనుకుంటున్నట్టున్నారు. ఇదివరకు హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె భారత్‌కి ఫేవర్‌గా ఉండేది. యూనస్ ప్రభుత్వం వచ్చాక భారత్‌కి వ్యతిరేక ప్రభుత్వం. బీఎన్‌పీ ప్రభుత్వం కూడా భారత్‌కి వ్యతిరేక ప్రభుత్వం. అది మోడీ మీద ద్వేషం కాదు, దేశం మీద ద్వేషం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కమ్యూనిస్టులు తెలియనట్టు నటించద్దు. తెలిసి కూడా ఇప్పుడు అక్కడ ఈవెన్ నేపాల్ అయినా మనతో స్నేహం ఉండదు. ఎందుకని? గతంలో రాజీవ్ గాంధీ చేసిన పనితో అప్పటి నుంచి మన మీద వ్యతిరేకతని చైనా పెంచింది. చైనా చేసినటువంటి అట్లాంటి తప్పుడు ప్రచారాలు మన దేశంలో కూడా కమ్యూనిస్టులే తోడుండి దేశ వ్యతిరేకంగా వాళ్ళ కోసం పనిచేయడం కరెక్టేనా అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి.